తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కి షాక్ తగిలింది. వాణిజ్య పనుల శాఖ స్కామ్ లో ఇప్పటికే సిఐడి విచారణ చేపడుతోంది. ఈ విచారణలో భాగంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. 1400 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక వస్తువుల సరఫరా చేయకపోయినా చేసినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు సృష్టించినట్టుగా గుర్తించారు అధికారులు. ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్టుగా నిర్ధారించారు వాణిజ్య పనుల శాఖ. ఇక వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సోమేష్ కుమార్తో పాటుగా వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్లు శివరాం ప్రసాద్లను కూడా నోటీసులు జారీ చేశారు. ఇక త్వరలోనే అధికారులకు విచారించే అవకాశం కనబడుతోంది. స్టేట్మెంట్ తీసుకోనున్నారు వారి యొక్క విషయాన్ని సిఐడి అధికారులు. సో మొత్తం మీద కంచే చేను వేసిందన్న చందంగా ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమారే 1400 కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపారంటే గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగాయో కళ్ళ కట్టినట్టుగా ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతోంది. ఇక సోమేష్ కుమార్కి సిఐడి నోటీసులు జారీ చేసింది. త్వరలోనే ఈ అధికారులందరూ కూడా విచారించే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏకంగా కంచే చైన్ వేస్తున్న చందంగా సోమేష్ కుమార్కి సంబంధించిన 1400 కోట్ల రూపాయల స్కామ్ బట్టబయలైంది. సో ఎప్పుడు విచారించబోతున్నారు? దీనికి సంబంధించి గత ప్రభుత్వాలకు సంబంధించిన వర్షన్ కావచ్చు, అధికారుల వర్షన్ కావచ్చు, ఏ రకంగా ఉంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే దాదాపు 1400 కోట్ల స్కామ్ గా దీన్ని గుర్తించారు. అక్కడ ఇచ్చినటువంటి ఒక అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు డొంక కదిలింది. అయితే వీరందరికీ కూడా ఎవరైతే బెనిఫిట్ చేయాలనుకుంటున్నారో హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు ఒక 100 మందికి పైకి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతున్నారో వారందరికీ ఎగ్జామ్షన్ ఇచ్చేలా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానికి సోమేష్ కుమార్ ఎప్పటికప్పుడు అధికారులకు, ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి కీలక అధికారులకు వాట్సాప్ లో ఆయన మెసేజ్ చేసేవారు. వీళ్ళను ఎక్స్క్యూజ్ చేయండి, వీళ్ళ గురించి పట్టించుకోవద్దు, వీరి గురించి పెద్దగా లుకింగ్ ఇన్ డెప్త్ లో వారి గురించి ఆలోచన చేయొద్దు అనేటువంటిది ఎప్పటికప్పుడు వారికి సమాచారం ఇచ్చేవారు అనేటువంటిది. ఆ వాట్సాప్ చాట్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ స్క్రీన్ షాట్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎంతమంది ఉన్నారు, ఆయన వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికే సిఐడి దీనిపైన దృష్టి పెట్టింది. విచారణ కోసం దాదాపు అన్ని అయిపోయాయి. సో ఆ విషయంలో ఆయనకు నోటీసులు ఇచ్చారు. తెలంగాణకు సంబంధించినటువంటి సిఐడి పోలీసులు చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. కేవలం 1400 స్కామే కాదు, ఇంకా ఇన్ డెప్త్ వెళ్తే ఇంకా పెద్ద స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అవినీతి, అక్రమాలు, ప్రభుత్వానికి నష్టం చేసినటువంటి చర్యలు, వీటన్నిటిపైన విచారణ చేయడానికి సిద్ధమవుతుంది. ఇంకా అనేక అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో సోమేష్ కుమార్ తో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు అధికారులు. వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళందరినీ కూడా త్వరలోనే విచారించనున్నారు. డైరెక్ట్ గా కూడా ఇప్పటికే కొంతమందిని విచారించారు. దర్యాప్తు చాలా వేగవంతంగా కొనసాగుతా ఉంది. సోమేష్ కుమార్ తో పాటు కమిషనర్, అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు గాని, డిప్యూటీ కమిషనర్ శివరాం గాని, ప్రసాద్లకు వీళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులను, వారిని సిబ్బందిని విచారించారు, డీటెయిల్స్ తీసుకున్నారు. వీడియో రికార్డింగ్ సంబంధించినటువంటి వారి ద్వారా వాంగ్మూలం తీసుకున్నారు. అంటే మరో 1400 కోట్ల రూపాయల స్కామ్ అంటే మామూలు విషయం ఏం కాదు. సో సిఎస్ సోమేష్ కుమార్ చేసినటువంటి ఆయనతో పాటు మరికొంతమంది కూడా తెలుస్తోంది. సో ఎవరెవరి భాగస్వామ్యం ఉంది, ఎంతమందిని విచారించే అవకాశం ఉంది, ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు జారీ చేసింది? దాదాపు 100 మందికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు మరియు సహకరించారు అనేటువంటిది. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు, లేకుంటే ఆ తెలంగాణ నుంచి గుజరాత్ కి, మధ్యప్రదేశ్ కి ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీలు కొనసాగుతాయి. కానీ అక్కడ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చాలి, జిఎస్టీ ఫైల్ చేయకుండా అక్కడ ఈ వెబ్సైట్ లో వీరికి సంబంధించినటువంటి జిఎస్టీకి సంబంధించిన వెబ్సైట్ లో వీరి వివరాలు కూడా బయటికి కనిపించకుండా వీటన్నిటికీ ఆదేశాలు ఇచ్చారు సోమేష్ కుమార్ అప్పుడు. కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపార ఒప్పందాలు జరిగినప్పుడు, ఆ కొనుగోలు విక్రయాలు, అటు నుంచి ఇటు ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు, వాటన్నిటి కూడా ఇంపోర్టు ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు చెల్లించాల్సినటువంటి, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏవైతే జిఎస్టీ నిధులు ఉంటాయో వాటిని నష్టపరిచేలాగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూర్చేలా వ్యక్తిగతంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటి దానిపైన ఇంకా ఎవరెవరు ఏ వ్యాపారవేత్తలు అంత డీటెయిల్స్ లోకి వెళ్తా ఉన్నారు. అధికారులేమో ఇప్పటి వరకు కాశీ విశ్వేశ్వరరావు, కమిషనర్ శివరాము, ప్రసాద్, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళందరికీ నోటీస్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్పారు. వాళ్ళు డైరెక్ట్ గా అప్రూవర్ గా మారిపోయారు సిబ్బంది. మాకేం తెలియదు, పై స్థాయి అధికారులు డైరెక్ట్ సోమేష్ కుమార్ గారు వాట్సాప్ గ్రూప్ పెట్టారు. వారి ద్వారా వచ్చినటువంటి సందేశాలను ఆ మెసేజ్ మేము ఫాలో అయ్యాం, అదేం లేదనేటువంటి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన ద్వారానే ఈ వాట్సాప్ గ్రూప్ విషయం తెరపైకి వచ్చింది. కొద్దిమంది ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు గతంలోనే వీటానికి సంబంధించి మనం చూసాం. సో మొత్తానికైతే
చాలా పెద్ద కేసుగా భావిస్తా ఉన్నారు. కేవలం 14 కోట్లు కాదు, 1400 కోట్లే కాదు, ఇంకా చాలా పెద్ద ఎత్తున దీంట్లో కుట్ర ఉంది, అవినీతి జరిగింది అనేటువంటిది సిఐడి భావిస్తా ఉంది. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం. రైట్ మధు. సో మొత్తం మీద వాణిజ్య పన్నుల శాఖ స్కామ్ లో తెలంగాణ సిఐడి విచారణ చేపడుతోంది. ఈ విచారణలో భాగంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు నోటీస్ జారీ చేసింది. కొంతమంది వ్యాపారవేత్తలతో కుమ్మక్కైపోయి ఆయన జీఎస్టీ చెల్లింపుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని విషయాల్ని ఆయన ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాటిని రాకుండా 1400 కోట్ల స్కామ్ కి తెరదేపినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలోనే మరికొంతమందిని కూడా నోటీసులు జారీ చేశారు. అందరూ కూడా త్వరలోనే విచారించే అవకాశం ఉంది. వస్తువుల సరఫరా చేయకపోయినా చేసినట్టుగా బోగస్ ఇన్వాయిస్ ని క్రియేట్ చేసి ఐటీసీ క్లెయిమ్లు చేసినట్టుగా నిర్ధారించింది వాణిజ్య పన్నుల శాఖ. అయితే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా ఉన్నటువంటి రవి ఫియారుతో ఒకసారిగా తీగలాగితే డొంక కదిలినట్టయింది. సోమేష్ కుమార్తో పాటుగా వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి అడిషనల్ కమిషనర్గా ఉన్న కాశీ విశ్వేశ్వరరావు పైన, డిప్యూటీ కమిషనర్ శివరాం పైన కూడా ప్రస్తుతం నోటీసులు జారీ అయ్యి వారిని కూడా విచారించే అవకాశం కనబడుతోంది.